డిఎస్సి పరీక్ష నియామకాల్లో భారీగా అక్రమాలు జరిగాయంటూ వైఎస్ఆర్సీపీ చేస్తున్న ఆందోళనల్ని కూటమి ప్రభుత్వం జీర్ణించుకోలేకపోతోంది. డిఎస్సి పోస్టులను అమ్ముకున్నారంటూ వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ ఆందోళనలకు పోలీసులు అనుమతి నిరాకరించడం, దీక్షా శిబిరాలను తొలగించేందుకు ప్రయత్నించడంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వ దమనకాండకు భయపడేదే లేదని, న్యాయ పోరాటం చేస్తామని వైఎస్ఆర్సీపీ నేతలు, డిఎస్సి అభ్యర్థులు స్పష్టం చేస్తున్నారు. డిఎస్సి నియామకాల్లో అక్రమాలు జరిగాయని, సిబిఐతో దర్యాప్తు చేయించాలని వైఎస్ఆర్సీపీ నేతలు చేస్తున్న ఆందోళనలతో ఏపీలో రాజకీయ ఉద్రిక్తత కొనసాగుతోంది. తమ దీక్షలకు పోలీసులు అనుమతి ఇవ్వటం లేదంటూ వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో దీక్షకు అనుమతి లేదంటూ పోలీసులు వైఎస్ఆర్సీపీ నేతలను అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులకు మాజీ మంత్రి విడదల రజనీకి మధ్య వాగ్వాదం జరిగింది. తోపులాట చోటు చేసుకోవడంతో విడదల రజనీ కింద పడిపోయారు. మహిళ అని కూడా చూడకుండా ఆమెను పోలీసులు నెట్టివేశారని, ఇదేనా ప్రజాస్వామ్యమని వైఎస్ఆర్సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ రోజు విద్యార్థుల కోసం చేస్తున్నాము, ఏ రాజకీయం కూడా దీంట్లో చూడట్లేదని చెప్పినా కూడా అప్పటికి మేము శాంతియుతంగా ఈ రిలే నిరాహార దీక్షలు చేస్తూ ఉంటే స్టేజ్ పై నుంచి ఏ విధంగా బలవంతంగా మరి పోలీసులు ఏ విధమైనటువంటి దౌర్జన్యాలు చేశారో మీరందరూ కూడా చూశారు. మరి స్టేజ్ కిందకు వచ్చి బైఠాయించినా కూడా మీకు ఏమి ఇబ్బంది అవుతుంది చెప్పండి అన్నా కూడా మరి ఏ మాత్రం కూడా వాళ్ళు కనీసం ఒక ఉమెన్ అని కూడా, ఎక్స్ మినిస్టర్ అని కూడా కన్సర్న్ లేకుండా ఏ ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు బిహేవ్ చేసి పూర్తిగా ఈ యొక్క రిలే నిరాహార దీక్షని ఆపడమే లక్ష్యంగా ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడొద్దు, ప్రజల్లోకి వాయిస్ వెళ్లొద్దు, గ్రాఫ్ తగ్గుతుందని వాళ్ళు డిఫెన్స్ లో పడుతున్నారని వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకునే ప్రయత్నంలో భాగంగా మరి ఎంతకైనా కూడా దిగజారి ఈ రోజు పోలీసులను అడ్డం పెట్టి పనిచేస్తా ఉన్నారు. డిఎస్సి అక్రమాలపై జమ్మలమడుగులో వైఎస్ఆర్సీపీ నేతలు నిర్వహించిన ఆందోళనలు ఉద్రిక్తంగా మారాయి. విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ప్రారంభమైన దీక్షలను పోలీసులు అడ్డుకున్నారు. దీక్షకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. రామసుబ్బారెడ్డి అరెస్టుతో ఆయన సతీమణి ఇందిరా దీక్షను కొనసాగించారు. ఆమెను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎన్ని అరెస్టులు చేసినా ఆందోళనను కొనసాగిస్తామని వైఎస్ఆర్సీపీ శ్రేణులు స్పష్టం చేశాయి. జమ్మలమడుగులో శాంతియుతంగా చేపట్టిన దీక్షలను ప్రభుత్వం అడ్డుకుంటోందని ఆరోపిస్తూ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి దీక్షా శిబిరానికి చేరుకున్నారు. పోలీసుల చర్యలకు నిరసనగా దీక్షను కొనసాగించారు. డిఎస్సి అక్రమాలపై విచారణ కోరితే ప్రభుత్వానికి భయమెందుకని మాజీ మంత్రి శైలజానాథ్ ప్రశ్నించారు. డిఎస్సి అక్రమాలపై బాధితులు, ప్రతిపక్షం అడుగుతున్న ప్రశ్నలకు ప్రభుత్వం చెబుతున్న సమాధానాలకు పొంతన లేదని ఆరోపించారు. అధికారులు సైతం అభ్యర్థులను తప్పుదారి పట్టించేలా మాట్లాడుతున్నారని విమర్శించారు. మీకు అర్థమవుతోంది కదా, ఏందో జరిగిందని, తప్పు మీ దగ్గరో లేక ఇంకొక చోటో జరిగిపోయిందనే కదా అక్కడ. ఎందుకంటే పేర్లు ఉద్యోగాలు ఇవి. అడిగితే మాత్రం మీరు మేమంతా చాలా గొప్పోళ్ళం, పారదర్శకంగా ఉన్నాం, అసలు బాధ్యత ఎవరి పక్షానో జనానికి తెలుసు, వాళ్ళకి అర్థమవుతుంది. అన్ని అర్హతలు ఉన్న తర్వాత స్పోర్ట్స్ కోటా పొందడానికి వీళ్ళ మధ్యలో పరీక్ష జరగాలి. ఆ పరీక్షలో వచ్చిన మెరిట్ ప్రకారం ఉద్యోగాలు ఇవ్వాలి. అన్యాయం జరిగిన వాళ్ళని కూడా సర్దిద్దు ఉద్యోగాలు ఇవ్వనిదే మా యొక్క డిమాండ్. ఇక్కడ స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు పొందిన వారి రాజకీయ నేపథ్యం పైన విచారణ జరపాలని వైఎస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఒక్కో ఉద్యోగాన్ని 15 లక్షల రూపాయలకు విక్రయించారంటూ ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలపై విచారణ కోరితే తమపై కేసులు పెడుతున్నారని, ఇది ప్రభుత్వ అరాచకానికి నిదర్శనమని మండిపడుతున్నారు.